కేసీఆర్ గారు పర్యటిస్తారని చెప్పేసి ప్రకటన రాగానే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రి గారి మంత్రులకి గజగజలాడుతా ఉన్నారు. కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తారంటే మీరెందుకు గజగజలాడుతున్నారు అర్థం కాని పరిస్థితి ఉన్నారు, వణుకుతున్నారు. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వారికి తెలియాలి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, తెలంగాణ రాష్ట్రం సాధించగలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బతుకుతా ఉన్నామంటే అది కేసీఆర్ గారి పుణ్యమా, కేసీఆర్ గారి త్యాగం, కేసీఆర్ కష్టం అనేది మర్చిపోవద్దు బట్టి విక్రమార్క గారికి తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా ఇక్కడ ఏ చిన్న పిల్లవాడిని అడిగినా, పండు ముసలోని అడిగినా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. అలాంటి నాయకుని పట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తా ఉంటే గజగలాడి ఏ ముఖం పెట్టుకొని వస్తారు, ఏం సాధించారు వస్తారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. ఒక్క మాట మరి మీకు తెలియాలా, మీ నాయకుడే రాజకీయాలకు అతీతంగా మాట్లాడినట్టు మాటల్ని వినిపాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఒక్కసారి మరి గతంలో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కాకముందుకు వారు మాట్లాడిన మాటల ద్వారానన్నా మీరు కళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని మరొకసారి మర్చిపోయి ఉంటారు. మీరు తెలుసుకోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనే నేను వినిపిస్తాను. ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చాను, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో, లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో, లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన కూడా ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. నిజం మాత్రం అది, సత్యం మాత్రం అది, వాస్తవం మాత్రం అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారానే నేను మీకు చెప్పదలుచుకున్నా.